హాయ్ హలో వెల్కమ్ టు నక్షత్ర సక్సెస్ అకాడమీ. మనం గత క్లాసుల్లో తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి ఆపరేషన్ పోలో అనే పూర్తి టాపిక్ను డిస్కస్ చేసుకోవడం జరిగింది. నేడు జియోగ్రఫీకి సంబంధించి మనము సిలబస్ స్టార్ట్ చేద్దాం. దీంట్లో భాగంగా మొదటగా మనకున్న సిలబస్లో యూనివర్స్ లేదా విశ్వం, మనం ప్రీవియస్ వీడియోలో ఈ జియోగ్రఫీకి సంబంధించిన సిలబస్ను పూర్తిగా డిస్కస్ చేసుకోవడం జరిగింది. అటు ప్రపంచ భూగోళ శాస్త్రం, భారతదేశ భూగోళ శాస్త్రం, తెలంగాణ భూగోళ శాస్త్రానికి సంబంధించి ఆ సిలబస్ సంబంధించిన వీడియో మీరు చూడాలనుకుంటే మీకు లింకు షేర్ చేయడం జరుగుతుంది ఈ డిస్క్రిప్షన్. దీంట్లో మీరు ఆ వీడియోని కూడా వీక్షించవచ్చు. మరి నేటి టాపిక్ మనకి విశ్వం. మరి జియోగ్రఫీకి సంబంధించి అసలు ఈ జియోగ్రఫీ అనేది గ్రీకు భాషా పదం. జియోగ్రఫీ అనేది గ్రీకు భాషా పదం. ఇది జియో ప్లస్ గ్రఫీ. గ్రీకు భాషలో జియో అనగా భూమికి సంబంధించిన అనే అర్థం వస్తుంది. భూమికి సంబంధించిన. గ్రఫీ అనగా రాయటము లేదా గీయటము. అంటే జియోగ్రఫీ అనగా భూమికి సంబంధించి రాయటము కానీ గీయటం కానీ చేస్తే దాన్ని జియోగ్రఫీ అంటారు. ఓకే, మరి ఈ జియోగ్రఫీకి సంబంధించి మనకు ఏ విధంగానైతే ఎకానమీకి ఫాదర్ ఆఫ్ ది ఎకానమీ, ఫాదర్ ఆఫ్ ది పాలిటీ ఇట్లా ఉన్నట్టు జియోగ్రఫీకి సంబంధించి కూడా ఫాదర్ ఆఫ్ ది జియోగ్రఫీ అని హెకోటియస్ను పిలుస్తారు. హెకోటియస్. ఈ హెకోటియస్ అనే అతను భూగోళ శాస్త్ర పితామహుడు. ఫాదర్ ఆఫ్ ది జియోగ్రఫీ అని హెకోటియస్ను పిలుస్తారు. ఇది జియోగ్రఫీకి సంబంధించిన ఇంట్రడక్షన్ పార్ట్. సరే, మనం విశ్వం అనే టాపిక్ డిస్కస్ చేస్తే విశ్వం అంటే మీకు తెలుసు యూనివర్స్. మరి ఈ విశ్వానికి సంబంధించి ముఖ్యమైన అంశాలు ఏందో ఒకసారి చూద్దాం. విశ్వము అంటే నక్షత్రాలు, గ్రహాలు, నక్షత్ర మండలాలు, సౌర వ్యవస్థలు మరియు మిగిలి ఉన్న పదార్థాన్నంతా కలిపి మనము విశ్వంగా పేర్కొంటాము. విశ్వం అనగా నక్షత్రాలు, గ్రహాలు, నక్షత్ర మండలాలు, సౌర వ్యవస్థ, దీంతో పాటుగా మిగిలి ఉన్న శూన్య ప్రదేశం, ఆ ప్రదేశాన్నంతా దుమ్ము, ధూళి, వాయువులు అన్నిటినీ కలుపుకొని విశ్వము అని పేర్కొంటారు. మరి విశ్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని రష్యన్ భాషలో రష్యన్ భాషలో కాస్మాలజీ అని పిలుస్తారు. విశ్వం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని రష్యన్ భాషలో కాస్మాలజీ అని పిలుస్తారు. మరి అదేవిధంగా అమెరికన్ భాషలో ఈ ఖగోళానికి సంబంధించి ఖగోళ అధ్యయనాన్ని మనకు ఆస్ట్రానమీ అని పిలుస్తారు. రష్యన్ భాషలో కాస్మాలజీ అని పిలుస్తారు, అమెరికన్ భాషలో ఆస్ట్రానమీ అని పిలుస్తారు. ఆస్ట్రాలజీ కాదండి, ఆస్ట్రాలజీ అనగా జ్యోతిష్యం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆస్ట్రాలజీ అంటారు. ఈ నక్షత్రాలు, గ్రహాలను బేస్ చేసుకొని జ్యోతిష్యం చెప్తుంటారు. ఈ జ్యోతిష్యం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆస్ట్రాలజీ అంటారు. అమెరికన్ భాషలో ఈ ఖగోళ అధ్యయనాన్ని ఆస్ట్రానమీ అంటారు. క్లియర్ అయిందనుకుంటా. రష్యన్ భాషలో కాస్మాలజీ, అమెరికన్ భాషలో ఆస్ట్రానమీ అని పిలుస్తారు. మీరు ఈ అంతరిక్ష నావికులకు సంబంధించి మీరు ఒకసారి గమనించినట్లయితే మనకు రష్యాకు సంబంధించిన అంతరిక్ష నావికులని కాస్మోనాట్స్ అంటారు. రష్యాకు సంబంధించిన అంతరిక్ష నావికులని కాస్మోనాట్స్ అంటారు.
అమెరికాకు సంబంధించిన అంతరిక్ష నావికులను ఆస్ట్రోనాట్స్ అంటారు. రష్యాకు సంబంధించిన అంతరిక్ష నావికులని కాస్మోనాట్స్, అమెరికాకు సంబంధించిన అంతరిక్ష నావికులని ఆస్ట్రోనాట్స్ అంటారు. చైనాకు సంబంధించిన అంతరిక్ష నావికులని టైకోనాట్స్ అంటారు. టైకోనాట్స్. ఓకే, ఇప్పుడు మనకి విశ్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని మరియు వాటికి సంబంధించిన ఈ అంతరిక్ష నావికులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ నేర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ మరి ఈ విశ్వానికి సంబంధించిన తొలి విశ్వ ఆవిర్భావానికి సంబంధించిన మొట్టమొదటి సిద్ధాంతము భూకేంద్రక సిద్ధాంతం. భూకేంద్రక సిద్ధాంతం. ఈ భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి క్లాడియస్ టాలమీ. భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి క్లాడియస్ టాలమీ. విశ్వ ఆవిర్భావానికి సంబంధించిన మొట్టమొదటి సిద్ధాంతం అండి ఇది భూకేంద్రక సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని క్లాడియస్ టాలమీ ప్రతిపాదించడం జరిగింది. ఈ క్లాడియస్ టాలమీ అనే వ్యక్తి అలెగ్జాండ్రియా అనే ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఇది ఈజిప్టుకు సంబంధించిన ఏరియాలో ఉంటుంది. ఈ యొక్క అలెగ్జాండ్రియా ప్రాంతం ఆ దేశానికి సంబంధించిన వ్యక్తి క్లాడియస్ టాలమీ. ఈయన భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఈయన రాసిన ప్రముఖ గ్రంథం పేరు ఆల్మాజెస్ట్. ఎవరు రాసిన ప్రముఖ గ్రంథం? క్లాడియస్ టాలమీ గారు రాసిన ప్రముఖ గ్రంథం పేరు ఆల్మాజెస్ట్. ఆల్మాజెస్ట్ అంటే అతి గొప్పది అని అర్థం వస్తుందండి. అతి గొప్పది అని అర్థం వస్తుంది. ఆల్మాజెస్ట్ అంటే అతి గొప్పది అని అర్థం వస్తుంది. మరి ఈ భూకేంద్రక సిద్ధాంతం తర్వాత నెక్స్ట్ మరొక ముఖ్యమైన సిద్ధాంతం సూర్యకేంద్రక సిద్ధాంతం. ఈ సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి నికోలస్ కోపర్నికస్. ఈ కోపర్నికస్ అనే వ్యక్తి పోలాండ్ దేశానికి చెందిన వ్యక్తి. వీరు ప్రతిపాదించిన సిద్ధాంతం సూర్యకేంద్రక సిద్ధాంతం. వీరు రాసిన ప్రముఖమైన పుస్తకం ఆన్ ద రెవల్యూషన్ ఆఫ్ సెలెస్టియల్ బాడీస్. ఆన్ ద రివల్యూషన్ ఆఫ్ సెలెస్టియల్ బాడీస్. సెలెస్టియల్ బాడీస్. ఇప్పుడు మనకు విశ్వ ఆవిర్భావానికి సంబంధించి ముఖ్యమైన రెండు సిద్ధాంతాలు నేర్చుకున్నాం. ఒకటి భూకేంద్రక సిద్ధాంతం, దీన్ని ప్రతిపాదించిన వ్యక్తి క్లాడియస్ టాలమీ. ఈయన రాసిన పుస్తకం ఆల్మాజెస్ట్. ఆల్మాజెస్ట్ అంటే అతి గొప్పది అని అర్థం వస్తుంది. తర్వాత వచ్చిన ముఖ్యమైన సిద్ధాంతం సూర్యకేంద్రక సిద్ధాంతం. దీన్ని ప్రతిపాదించిన వ్యక్తి నికోలస్ కోపర్నికస్. ఈయన నికోలస్ కోపర్నికస్ అనే వ్యక్తి రాసిన పుస్తకం పేరు ఆన్ ద రివల్యూషన్ ఆఫ్ సెలెస్టియల్ బాడీస్. ఈ రెండు ముఖ్యమైన సిద్ధాంతాలు. మరి మీకు సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతాయని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి కెప్లర్. ఎవరండి? కెప్లర్ గారు సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతాయని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి. అదేవిధంగా మనము గ్లోబు చూస్తుంటామంటే ఈ భూమికి సంబంధించిన అంశాలంటే అటు సముద్రాలు కానీ ఖండాలను కానీ క్లియర్గా తెలుసుకోవడం కోసం గ్లోబ్ ద్వారా ఈజీగా అధ్యయనం చేస్తాం మనం. కాబట్టి గ్లోబుని కనుగొన్న శాస్త్రవేత్త అంటే మొట్టమొదటిగా తయారు చేసిన శాస్త్రవేత్త మెర్కేటర్. ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండి. గ్లోబుని మొట్టమొదటిగా తయారు చేసిన వ్యక్తి ఎవరు? మెర్కేటర్. ఈ కోపర్నికస్ అనే వ్యక్తి డాష్ అని ఇచ్చి కింద గణిత శాస్త్రవేత్త, ఖగోళ శాస్త్రవేత్త, మరి భౌతిక శాస్త్రవేత్త, రసాయన శాస్త్రవేత్త అని ఇచ్చాడు ప్రీవియస్ క్వశ్చన్. ఖగోళ శాస్త్రవేత్త అని మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఈయన సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు కాబట్టి. ఓకే, ఇప్పుడు మీకు ఈ ముఖ్యమైన భూకేంద్రక సిద్ధాంతం, సూర్యకేంద్రక సిద్ధాంతం సంబంధించిన అంశాలు అర్థమైనాయి. నెక్స్ట్ మరి అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో
అంటే అందరూ ఆమోదించే రీతిలో ఈ విశ్వ ఆవిర్భావానికి సంబంధించిన ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. ఆ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ముఖ్యమైన వ్యక్తి అయిన అబ్బే జార్జెస్ లిమేటర్. ఎవరండి ఈయన? అబ్బే జార్జెస్ లిమేటర్. ఈ అబ్బే జార్జెస్ లిమేటర్ బెల్జియం దేశానికి సంబంధించిన వ్యక్తి. బెల్జియం దేశానికి చెందిన వ్యక్తి అబ్బే జార్జెస్ లిమేటర్. ఈయన ప్రతిపాదించిన సిద్ధాంతం బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం. ఈయన ప్రతిపాదించిన సిద్ధాంతం బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం. దీనినే ఎవల్యూషనరీ థియరీ అని కూడా పిలుస్తారు, లేదా విస్ఫోటన సిద్ధాంతం అని కూడా పిలుస్తారు. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి అబ్బే జార్జెస్ లిమేటర్. అనేక ఎగ్జామ్లో వచ్చిందండి ఈ క్వశ్చన్, బిగ్ బ్యాంగ్ సిద్ధాంత రూపకర్త ఎవరు అని. మరి అసలు ఈ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం అంటే ఏమిటి అని మనం మాట్లాడుకుంటే, విశ్వం అనేది, విశ్వంలో ఈ నక్షత్రాలు లేదా గ్రహాలు, తోకచుక్కలు, ఉల్కలు ఏ విధంగా ఏర్పడ్డాయంటే, విశ్వంలో సాంద్రత ఉష్ణోగ్రత ఎక్కువైనప్పుడు, ఆ సాంద్రత ఉష్ణోగ్రత ఎక్కువ కావటం మూలంగా విశ్వంలో ఉన్న కాస్మిక్ పదార్థం అనేది విస్ఫోటనం చెంది దూరంగా చెల్లాచెదురుగా పడివేయబడ్డది. అవే కాలానుగుణంగా నక్షత్రాలు, గ్రహాలు, తోకచుక్కలు, ఉల్కలుగా రూపాంతరం చెందాయని ఈ సిద్ధాంతం తెలియజేస్తుంది. విశ్వంలోని కాస్మిక్ పదార్థం అధిక ఉష్ణోగ్రత సాంద్రత మూలంగా ఇది విశ్వంలో వివిధ ప్రాంతాలకి చిల్లా చెదురుగా చేయబడి, చిన్న చిన్న కుప్పలుగా చేయబడి, వాటి నుంచి నక్షత్రాలు, గ్రహాలు, తోకచుక్కలు, ఉల్కలు ఇవన్నీ ఏర్పడ్డాయని మనకు ఈ ప్రముఖ శాస్త్రవేత్త అబ్బే జార్జెస్ లిమేటర్ గారు తెలియజేయటం జరిగింది. మరి ఈ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతానికి సంబంధించి మనకు గతంలో గమనించినట్లయితే 2008 సంవత్సరం సెప్టెంబర్ 10వ తారీఖు రోజున 2008 సంవత్సరం సెప్టెంబర్ 10వ తారీఖు రోజున స్విట్జర్లాండ్ ఫ్రాన్స్ సరిహద్దుల్లోని బెర్న్ అనే ప్రాంతంలో ఈ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతానికి సంబంధించిన ప్రయోగాలు కూడా జరపబడ్డాయి. ఓకే, క్లియర్. ఈ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతానికి సంబంధించి రీసెంట్గా 2008 సెప్టెంబర్ 10వ తారీఖు రోజున, రీసెంట్గా అంటే దాదాపుగా 10-15 సంవత్సరాల కింద, మరి ఈ సిద్ధాంతానికి సంబంధించిన ప్రయోగాలు బెర్న్ అనే ప్రాంతంలో నిర్వహించబడ్డాయి. ఏ సిద్ధాంతం? బిగ్ బ్యాంగ్ సిద్ధాంతానికి సంబంధించిన ఈ యొక్క ప్రయోగాలు. ఇది బిగ్ బ్యాంగ్ సిద్ధాంతానికి సంబంధించిన అంశాలు. నెక్స్ట్ అండి, ఈ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతానికి సంబంధించి సపోర్ట్ చేస్తూ మరొక 2 థియరీలు ప్రధానంగా రావడం జరిగింది. ఈ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతానికి అనుగుణంగా వచ్చిన ముఖ్యమైన సిద్ధాంతాలు నిరంతర సృష్టి సిద్ధాంతం, దీన్నే స్టడీ స్టేట్ థియరీ అని కూడా పిలుస్తారు. ఈ స్టడీ స్టేట్ థియరీని ప్రతిపాదించిన వ్యక్తి థామస్ గోల్డ్ మరియు హెర్మాన్ బాండి. థామస్ గోల్డ్ మరియు హెర్మాన్ బాండి వీరిద్దరు కలిసి ఈ నిరంతర సృష్టి సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. మరి నిరంతర సృష్టి సిద్ధాంతం అంటే ఏమిటంటే, విశ్వంలోని ఈ పదార్థం అనేది నిరంతరం సృష్టించబడుతుంది, నిరంతరం సృష్టించబడి ఈ నక్షత్రాలు, గ్రహాలు ఇవి ఏర్పడుతూ ఉంటాయి అని చెప్పేదే మనకి నిరంతర సృష్టి సిద్ధాంతం. దీన్ని ప్రతిపాదించిన వ్యక్తి థామస్ గోల్డ్ హెర్మాన్ బాండి. మరొక దీనికి 2 సిద్ధాంతాలు అనుగుణంగా ప్రతిపాదించబడ్డాయని చెప్పుకున్నాము. రెండోది డోలన సిద్ధాంతం, దీన్ని పల్సేటింగ్ థియరీ అని కూడా పిలుస్తారు. ఈ పల్సేటింగ్ థియరీని ప్రతిపాదించిన వ్యక్తి అలెన్ శాండేజ్. ఈ అలెన్ శాండేజ్ అనే వ్యక్తి ఈ డోలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. మరి డోలన సిద్ధాంతం అంటే ఏమిటంటే, విశ్వం అనేది కొన్ని కోట్ల సంవత్సరాలు సంకోచిస్తుంది, కొన్ని కోట్ల సంవత్సరాలు వ్యాకోచిస్తుంది. దీని మూలంగా అనేక ఈ యొక్క నక్షత్ర మండలాలు కానీ, నక్షత్రాలు కానీ, గ్రహాలు కానీ ఏర్పడుతూ ఉంటాయని చెప్పిన సిద్ధాంతం డోలన సిద్ధాంతం. ఓకే, ఇప్పుడు మనకి మరొకసారి డిస్కస్ చేస్తే, బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి అబ్బే జార్జెస్ లిమేటర్,
దీనికి అనుగుణంగా దీనికి సపోర్ట్గా వచ్చిన సిద్ధాంతాలు నిరంతర సృష్టి సిద్ధాంతం, డోలన సిద్ధాంతం. నిరంతర సృష్టి సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి థామస్ గోల్డ్ హెర్మాన్ బాండి. డోలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి అలెన్ శాండేజ్. ఎందుకు ఇవన్నీ డిస్కస్ చేస్తామంటే కొన్ని ప్రీవియస్ ఎగ్జామ్లో మన జతపరచుమని ఒక సైడు థీరీస్, ఒక సైడు శాస్త్రవేత్తల పేర్లు ఇవ్వడం జరిగింది. మీరు కూడా ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఇవన్నీ. ఓకే, ఇప్పుడు మనకి బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం, దానికి అనుగుణంగా దానికి సపోర్ట్గా వచ్చిన సిద్ధాంతాల గురించి డిస్కస్ చేయటం జరిగింది. ఇప్పుడు మరి ఈ విశ్వంలోని అంతర్భాగాలు ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. విశ్వము అంతర్భాగాలు. విశ్వము అంతర్భాగాల్లో ముఖ్యమైనది నక్షత్ర మండలం. దీన్నే గెలాక్సీ అని కూడా పిలుస్తారు. నక్షత్ర మండలం అనగా పరస్పర గురుత్వాకర్షణ శక్తితో బంధించబడి ఉన్న కొన్ని నక్షత్రాల సముదాయాన్ని నక్షత్ర మండలము అని పిలుస్తారు. పరస్పర గురుత్వాకర్షణ శక్తితో బంధించబడి ఉన్న కొన్ని నక్షత్రాల సముదాయాన్ని ఏమని పిలుస్తారు? నక్షత్ర మండలము లేదా గెలాక్సీ అని పిలుస్తారు. గ్రీకు భాషలో గెల అనగా పాలు అని అర్థం వస్తుంది. గ్రీకు భాషలో గెల అనగా పాలు అని అర్థం వస్తుంది. అంటే మనము ఉండే గెలాక్సీ, అంటే మన సౌర కుటుంబం ఉండే గెలాక్సీ పేరు పాలపుంత లేదా పాలవెల్లి అని పిలుస్తారు. పాలపుంత లేదా పాలవెల్లి అని పిలుస్తారు. ఇంగ్లీష్లో అయితే మిల్కీ వే. సౌర కుటుంబం ఉండే గెలాక్సీ పేరు పాలపుంత లేదా పాలవెల్లి, దాన్నే మిల్కీ వే అని పిలుస్తారు. ఈ నక్షత్ర మండలానికి సంబంధించి మనకు గెలాక్సీ అని పిలుస్తున్నారు. గ్రీకు భాషలో గెల అనగా పాలు అని అర్థం వస్తుంది. ఈ నక్షత్ర మండలాన్ని మనం విశ్వదీవులు అని కూడా పిలుస్తారు. విశ్వదీవులు అని కూడా పిలుస్తారు. మరి ఈ యొక్క పాలపుంత లేదా పాలవెల్లిని వివిధ దేశాలలో వివిధ పేర్లతో పిలవడం జరుగుతుంది. ఈ పాలపుంత లేదా పాలవెల్లిని వివిధ దేశాల్లో ఏమని పిలుస్తారో ఒకసారి చూద్దాం. ఈ పాలపుంత లేదా పాలవెల్లిని భారతదేశంలో అయితే ఆకాశ గంగా అని పిలుస్తారు. భారతదేశంలో పాలపుంత లేదా పాలవెల్లిని ఆకాశ గంగా అని పిలుస్తారు. దీనిని చైనా దేశం వాళ్ళు ఈ పాలపుంతని ఖగోళ నది అని పిలుస్తారు. అదే హిబ్రూలు ఇదే పాలపుంతను కాంతి నది అని పిలుస్తారు. అదే గ్రీకులు ఈ పాలపుంతను స్వర్గ సౌధానికి మార్గం అని పిలుస్తారు. స్వర్గ సౌధానికి మార్గం అని పిలుస్తారు. నెక్స్ట్ యాకూతులు దేవుని అడుగు జాడలు అని పిలుస్తారు. దేవుని అడుగు జాడలు అని పిలుస్తారు. ఎస్కిమోలు తెల్లని భస్మ రహదారి అని పిలుస్తారు. తెల్లని భస్మ రహదారి అని పిలుస్తారు. ఒకసారి ప్రీవియస్గా ఈ క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. పాలపుంతని భారతదేశంలో ఆకాశగంగా అని పిలుస్తారు. పాలపుంత ఏ గెలాక్సీ? మన సౌర కుటుంబం ఉన్న గెలాక్సీ పేరు పాలపుంత. మన విశ్వంలో ఇలాంటి కొన్ని కోట్ల గెలాక్సీలు ఉంటాయి. మరి ఈ యొక్క విశ్వంలో ఉన్న అతి పెద్ద గెలాక్సీ పేరు హైడ్రా. విశ్వంలోని అతిపెద్ద గెలాక్సీ పేరు హైడ్రా. మరి ఈ పాలపుంతకు దగ్గరగా ఉన్న గెలాక్సీ పేరు ఆండ్రోమెడా. ఓకేనా అండి? ఈ విశ్వంలో అనేక కోట్ల గెలాక్సీలు ఉన్నాయి. ఈ గెలాక్సీల్లో మన సౌర కుటుంబం ఉన్న గెలాక్సీ పేరు పాలపుంత లేదా పాలవెల్లి.
మరి ఈ విశ్వంలోని అతి పెద్ద గెలాక్సీ పేరు హైడ్రా. ఏం పేరండి? హైడ్రా. మరి మన పాలపుంత లేదా పాలవెల్లికి దగ్గరగా ఉన్న మరొక గెలాక్సీ పేరు ఆండ్రోమెడా. ఆండ్రోమెడా. మరి ఈ పాలపుంత లేదా పాలవెల్లిని వివిధ దేశాల్లో వివిధ ప్రాంతాల్లో ఏ ఏ పేరుతో పిలుస్తారో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. భారతదేశంలో ఆకాశగంగా, చైనీయులు ఖగోళ నది, హిబ్రూలు కాంతి నది, గ్రీకులు స్వర్గ సౌధానికి మార్గం, యాకూతులు దేవుని అడుగుజాడలు, ఎస్కిమోలు తెల్లని భస్మ రహదారి అని పిలుస్తారని చెప్పాం. ఇది మనకి పాలపుంత లేదా పాలవెల్లి వివిధ దేశాల్లో పిలిచే పేర్లు. మరి నక్షత్ర మండలానికి సంబంధించిన అంశాలు ఇప్పుడు నేర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ నక్షత్రాలు. అసలు నక్షత్రం అనగా ఏమి, నక్షత్రాలు అనగా ఏమి అంటే విశ్వంలో స్వయం ప్రకాశక శక్తిని కలిగి ఉన్న ఖగోళ వస్తువులనే నక్షత్రాలు అని పిలుస్తారు. విశ్వంలో స్వయం ప్రకాశక శక్తి కలిగి ఉన్న ఖగోళ వస్తువులనే నక్షత్రాలు అని పిలుస్తారు. ఈ నక్షత్రానికి జన్మస్థానమే నిహారిక. నక్షత్రాలకు జన్మస్థానం నిహారిక. దీనినే నెబ్యులా అంటారు. నిహారిక లేదా నెబ్యులా. మరి నక్షత్రం ఆవిర్భవించడానికి అవసరమైన ఉష్ణోగ్రత 10 మిలియన్ల డిగ్రీల సెంటీగ్రేడ్లు. 10 మిలియన్ల డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద మాత్రమే నక్షత్రం ఆవిర్భవిస్తుంది. నక్షత్రాలకు జన్మస్థానాలు నిహారిక లేదా నెబ్యులా అని పిలుస్తారు. నిహారికను కనుగొన్న శాస్త్రవేత్త పేరు హ్యూజెన్. ఏం పేరండి? హ్యూజెన్. నక్షత్రాలకు జన్మస్థానాలు నిహారికలు. మరి ఈ నెబ్యులా లేదా నిహారిక అంటే ఏమిటంటే, నెబ్యులా లేదా నిహారిక అనగా నక్షత్ర మండలంలోని దుమ్ము, ధూళి, వాయువులతో కూడుకొని ఉన్న సమూహాన్ని నిహారిక లేదా నెబ్యులా అని పిలుస్తారు. నిహారిక లేదా నెబ్యులా అనగా నక్షత్ర మండలంలోని దుమ్ము, ధూళి, వాయువులతో కూడుకొని ఉన్న సమూహాన్ని నిహారిక లేదా నెబ్యులా అంటారు. మరి నక్షత్ర మండలంలో 98% ద్రవ్యరాశి నక్షత్రాలుగా ఉంటే, నక్షత్ర మండలంలో 98% ద్రవ్యరాశి నక్షత్రాలుగా ఉంటే 2% ఈ దుమ్ము, ధూళి, వాయువులతో కూడుకొని ఉంటుంది. ఓకే, ఈ నక్షత్ర మండలంలోని దుమ్ము, ధూళి, వాయువులతో కూడుకొని ఉన్న సమూహాన్ని నిహారిక లేదా నెబ్యులా అని పిలిచాం. ఈ నిహారిక లేదా నెబ్యులా అనే దాన్ని కనుగొన్న శాస్త్రవేత్త పేరు హ్యూజెన్. ఒక నక్షత్రం ఆవిర్భవించడానికి అవసరమైన ఉష్ణోగ్రత 10 మిలియన్ల డిగ్రీల సెంటీగ్రేడ్లు. మరి నక్షత్రం యొక్క రంగు ఉష్ణోగ్రతను బట్టి మారుతుంది. ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండి. నక్షత్రం యొక్క రంగు దేనిని బట్టి మారుతుంది అని అడిగాడు. ఉష్ణోగ్రతను బట్టి మారుతుంది. మనకి ఎగ్జాంపుల్, మన ఇంటి దగ్గర చూసినట్లయితే, ఇంటి దగ్గర పొయ్యిల కట్టెల పొయ్యి ఉంటుంది. ఆ కట్టెల పొయ్యి ద్వారా వచ్చిన మంట రెడ్ కలర్లో ఉంటుంది. ఇంకా కొంచెం ఎక్కువైతే అంటే గ్యాస్తో వచ్చే మంట బ్లూ కలర్లో ఉంటుంది. అంటే వేడి ఉష్ణోగ్రత పెరిగిన కొద్దీ దాని యొక్క కలర్ మారుతుంది. సేమ్ ఇక్కడ అంతే, నక్షత్రం యొక్క కలర్ కూడా ఉష్ణోగ్రతను బట్టి మారుతుంది. ఓకే, ఇప్పుడు మీకు నక్షత్రానికి సంబంధించిన జన్మస్థానాలు, కనుగొన్న శాస్త్రవేత్త, అసలు నిహారిక అంటే ఏమిటి అనే అంశాలు చూశాం. మనకు నిహారిక గురించి, నక్షత్ర జన్మస్థానాలకు సంబంధించి డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు నక్షత్రానికి సంబంధించిన దశలు, నక్షత్ర దశలు అంటే నక్షత్ర ఆవిర్భావానికి సంబంధించిన దశలు డిస్కస్ చేసినట్టయితే, నెంబర్ 1 న్యూట్రాన్ నక్షత్రాలు అంటారు. న్యూట్రాన్ నక్షత్రాలు, వీటినే పల్సార్ అంటారు.
పల్సార్. మనకి ఇప్పుడు పల్సార్ అనే బండి ఉంది చూడండి, రైట్, దీని పేరు మీదుగానే పల్సార్ అని పెట్టడం జరిగింది. న్యూట్రాన్ నక్షత్రాలు అంటే నక్షత్రం ఆవిర్భవించే దశల్లో మొదటి దశ నాడీ కొట్టుకుంటున్న రీతిలో కొట్టుకుంటూ విద్యుదయస్కాంత శక్తిని వెలువరించే ఈ యొక్క దశనే న్యూట్రాన్ నక్షత్రాలు అని పిలుస్తారు. నాడీ కొట్టుకుంటున్న రీతిలో కొట్టుకుంటూ విద్యుదయస్కాంత శక్తిని వెలువరిస్తూ ఈ నక్షత్ర ఆవిర్భావానికి కారణమవుతుంది దశ, దీన్నే న్యూట్రాన్ నక్షత్రాలు అని పిలుస్తారు. నెంబర్ 2 అర్ధ నక్షత్రాలు. దీన్నే క్వాజార్ అంటారు. క్వాజార్ లేదా అర్ధ నక్షత్రాలు అనగా శక్తి జనక ప్రక్రియ ప్రారంభమైన తర్వాత పూర్తి స్థాయి నక్షత్ర దశ పొందకానికి కారణమయ్యే ఈ దశను అర్ధ నక్షత్రాలు అంటారు. అంటే ఇప్పుడు మీకు నక్షత్రము అనే ఈ నక్షత్రానికి సంబంధించిన దీంట్లో శక్తి వెలువడడానికి కారణమైన ప్రముఖ చర్య కేంద్రక సంలీనం. దీన్ని అనుసంఘటనము లేదా న్యూక్లియర్ ఫ్యూజన్ అని కూడా పిలుస్తారు. ఈ కేంద్రక సంలీనం అనే చర్య ద్వారానే నక్షత్రాల్లో శక్తి ఆవిర్భవిస్తుంది. ఈ శక్తి జనక ప్రక్రియ ఆరంభం కంటే ముందు, అంటే అప్పుడే ఆరంభమైన తర్వాత, శక్తి జనక ప్రక్రియ ఆరంభమైన తర్వాత పూర్తి స్థాయి నక్షత్ర దశను పొందడానికంటే ముందు ఏర్పడే ఆ దశనే అర్ధ నక్షత్రాలు అని పిలుస్తారు. దాన్నే క్వాజార్ అంటారు. నెక్స్ట్ 3వ దశ మనకు స్థిర నక్షత్రాలు. దీన్నే ఫిక్స్డ్ స్టార్స్ అంటారు. ఇది క్లారిటీగా వినాలంటే కొంత కన్ఫ్యూజన్గా ఉంటుంది, కొత్త కొత్త పదాలు ఉంటాయి. స్థిర నక్షత్రాలు అనగా లేదా ఫిక్స్డ్ స్టార్స్ అనగా ఈ నక్షత్రము ఆవిర్భవించే క్రమంలో కేంద్రక సంలీన చర్య లేదా శక్తి జనక ప్రక్రియ పూర్తిగా ప్రారంభమైన తర్వాత ప్రకాశంలో కానీ వృద్ధిలో కానీ స్థిరంగా ప్రకాశిస్తున్న నక్షత్ర దశను స్థిర నక్షత్రాలు అని పిలుస్తారు. ఈ స్థిర నక్షత్ర దశ తర్వాత 4వ దశ అస్థిర నక్షత్రాలు లేదా చంచల నక్షత్రాలు అని పిలుస్తారు. ఈ అస్థిర లేదా చంచల నక్షత్రము అనగా ఈ స్థిర నక్షత్ర దశలో పూర్తి స్థాయి శక్తి జనక ప్రక్రియ ప్రారంభమై ప్రకాశతలో వృద్ధిలో బాగా స్థిరంగా ఉండే వాటిని స్థిర నక్షత్రం అంటాం. మరి అస్థిర లేదా చంచల నక్షత్రం అంటే ఆ యొక్క నక్షత్ర దశ ప్రారంభమయ్యే క్రమంలో ఇంధనం అయిపోయిన తర్వాత నిర్ణీత కాల వ్యవధిలో ప్రకాశంలో మార్పుకు లోనయ్యే ఈ దశను అస్థిర లేదా చంచల నక్షత్రాలు అంటారు. ఈ అస్థిర లేదా చంచల నక్షత్రాలను కనుగొన్న శాస్త్రవేత్త జాన్ గుడ్రిక్ అండి. ఏం పేరండి? జాన్ గుడ్రిక్. ఈయన కనుగొన్న ఈ చంచల లేదా అస్థిర నక్షత్రం పేరు డెల్టా సెఫీ. కాబట్టి ఈ అస్థిర లేదా చంచల నక్షత్రాలను సేఫ్డ్ వేరియబుల్స్ అని కూడా పిలుస్తారు. ఏమంటారు? సేఫ్డ్ వేరియబుల్స్. ఇది నక్షత్ర దశల్లో 4వ దశ. నెక్స్ట్ 5వ దశ మనం గమనించినట్లయితే తాత్కాలిక నక్షత్రాలు. దీన్ని టెంపరరీ స్టార్స్ అంటారు. ఈ తాత్కాలిక నక్షత్రం అనగా ఈ అస్థిర నక్షత్రంలో ఇంధనం అయిపోయే దశ వచ్చి నిర్ణీత కాల వ్యవధిలో ప్రకాశంలో మరియు వృద్ధిలో మార్పుకు లోనయ్యే వాటిని అస్థిర లేదా చంచల అంటున్నాం. ఇక్కడికి వచ్చేసరికి ఆ నక్షత్ర దశల్లో బాహ్య పొరల్లో ఉన్న ఇంధనాన్ని ఆక్రమించుకునే ప్రయత్నంలో పేలినట్లుగా కనపడే నక్షత్రాలను మనము తాత్కాలిక నక్షత్రాలు అంటారు. వీటినే నోవా సూపర్ నోవా అనే పేర్లతో కూడా పిలుస్తారు. నోవా అనగా ఈ యొక్క నక్షత్రం ఏర్పడే క్రమంలో బాహ్య పొరలను ఆక్రమించుకునే ప్రయత్నంలో, అంటే బాహ్య ప్రదేశం మాత్రమే చూసినట్టు ఆక్రమించుకునే ప్రయత్నం ఉన్నట్టు దాన్ని నోవా అంటారు. ఈ మొత్తం దాన్ని ఆక్రమించుకునే ప్రయత్నంలో దాన్ని సూపర్ నోవా అని కూడా పిలుస్తారు. ఇది మనకు తాత్కాలిక నక్షత్రం అంటే అది. నెక్స్ట్ 6th వన్ మనకు దీన్ని అరుణ మహాతార అంటారు లేదా రెడ్ జాయింట్ అంటారు. రెడ్ జాయింట్ దశ.
రెడ్ జాయింట్ లేదా అరుణ మహాతార అంటే ఇక్కడ బాహ్య పొరలను ఉన్న ఇంధనాన్ని ఆక్రమించుకునే టైంలో పేలినట్లుగా కనపడుతుంది. దీన్ని తాత్కాలిక నక్షత్రం అంటున్నాం. ఇక్కడ బాహ్య పొరల్లో ఉన్న ఇంధనాన్ని పీల్చుకొని మళ్ళీ ప్రకాశంలో కానీ వృద్ధిలో కానీ స్థిరంగా మారిపోతుంది. ఈ దశను రెడ్ జాయింట్ దశ అని పిలుస్తారు. ప్రస్తుతం సూర్యుడు నక్షత్రంగా సూర్యుడు కాబట్టి ఈ సూర్యుడు నక్షత్ర దశల్లో ఏ దశల్లో ఉన్నాడు అంటే రెడ్ జాయింట్ దశల్లో ఉన్నాడు. సూర్యుడు నక్షత్రం, సూర్యుడు అనే అతను ఒక నక్షత్రం కాబట్టి ఈ నక్షత్ర దశల్లో సూర్యుడు ఏ దశల్లో ఉన్నాడు అంటే ఈ అరుణ మహాతార రెడ్ జాయింట్ దశల్లో ఉన్నాడు. ఇది మనకి అరుణ మహాతార లేదా రెడ్ జాయింట్ అనగా. నెక్స్ట్ వన్ 7వ దశ. ఈ 7వ దశ పేరు మనకి మరుగుజ్జు నక్షత్రము లేదా వైట్ డ్వార్ఫ్ అంటారు. మరుగుజ్జు నక్షత్రము లేదా దీన్నే వైట్ డ్వార్ఫ్ అంటారు. ఈ వైట్ డ్వార్ఫ్ లేదా మరుగుజ్జు నక్షత్రం అనగా ఇక్కడ పూర్తి స్థాయి వృద్ధి పొందిన తర్వాత ఇక్కడ ఈ మరుగుజ్జు నక్షత్ర దశకు వచ్చేసరికి ఇంధనము పూర్తిగా అయిపోయి తెల్లగా మారి పరిమాణంలో కూడా చిన్నగా మారుతుంది. ఆ దశను మరుగుజ్జు నక్షత్రం లేదా వైట్ డ్వార్ఫ్ అని పిలుస్తారు. నెక్స్ట్ చివరి దశ కృష్ణ బిలము, దీన్నే బ్లాక్ హోల్ అని పిలుస్తారు. ఈ కేంద్రక సంలీన చర్య లేదా అనుసంఘటన చర్య ఈ నక్షత్ర దశల్లో పూర్తయిన తర్వాత పదార్థం అంతా కూడా ఒకే దగ్గర కేంద్రీకృతం అవుతుంది. దానినే బ్లాక్ హోల్ అంటారు. ఈ బ్లాక్ హోల్ అనేది సూర్యుని కంటే దాదాపుగా 1.4 రెట్ల ఎక్కువ ద్రవ్యరాశిని కలిగి ఉంటుంది. బ్లాక్ హోల్ అనేది సూర్యుని కంటే 1.4 రెట్లు ఎక్కువ ద్రవ్యరాశిని కలిగి ఉంటుంది. ఈ బ్లాక్ హోల్స్ అనేవి విశ్వంలోనే అత్యధిక సాంద్రత మరియు గురుత్వాకర్షణ కలిగిన పదార్థం. అత్యధిక సాంద్రత మరియు గురుత్వాకర్షణ కలిగిన పదార్థము మనకు బ్లాక్ హోల్ అండి. ఈ బ్లాక్ హోల్ మీద పరిశోధన చేసిన శాస్త్రవేత్త సుబ్రహ్మణ్య చంద్రశేఖర్. ఈయన ప్రతిపాదించిన సిద్ధాంతం చంద్రశేఖర్ లిమిట్. చంద్రశేఖర్ లిమిట్. ఈయన వీటిపైన పరిశోధించినందుకు గాను 1983లో ఆస్ట్రోఫిజిక్స్లో ఈ బ్లాక్ హోల్స్ పైన పరిశోధన చేసినందుకు గాను ఇతనికి నోబెల్ బహుమతి కూడా రావడం జరిగింది. ఈయనే కాకుండా ఈ బ్లాక్ హోల్స్ పైన మీకు స్టీఫెన్ హాకిన్స్ అనే శాస్త్రవేత్త కూడా ఈ బ్లాక్ హోల్స్ పైన పరిశోధనలు చేశాడు. ఇదంతా మనకి నక్షత్ర దశలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం. నెక్స్ట్ క్లాస్లో మనం సూర్యుడు మరి సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలు, సూర్యునికి సంబంధించిన ముఖ్యమైన అంశాలని డిస్కస్ చేసుకుందాం. నేటి టాపిక్లో మనము విశ్వానికి సంబంధించిన ముఖ్యమైన విశ్వావిర్భావ సిద్ధాంతాలు మరియు నక్షత్ర మండలము, నక్షత్రాలు, నక్షత్రము ఆవిర్భవించే దశలు ఇవన్నిటికి సంబంధించి కూడా డీటెయిల్డ్గా మాట్లాడుకోవడం జరిగింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.